ప్రతిరోజు వేలాది మంది భక్తులు, సంవత్సరానికి కోట్ల మంది జనం కేవలం కొన్ని సెకండ్ల దర్శనం కోసం మైళ్ళ దూరం నడిచి వచ్చే కలియుగ వైకుంఠం తిరుమల. కానీ ఆ గర్భగుడి వెనుకున్న అస్సలైన చరిత్ర ఏంటి? కోట్లాది జనాలు నమ్మే పురాణాల వెనుక ఉన్న వాస్తవాలేంటి? శతాబ్దాల నాటి రికార్డులు ఏం చెప్తున్నాయి? ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక భక్తి కథ మాత్రమే కాదు. పురాణాలు మనకేం చెప్తున్నాయి, చరిత్ర మనకేం నేర్పింది, సైన్స్కి కూడా అందని ఆ రహస్యాలు ఏంటో ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాం. సో వీడియోలోకి డీప్గా వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లెట్ క్లారిఫై అబౌట్ తిరుమల. చాలా మంది తిరుమల తిరుపతి రెండు ఒకటే అనుకుంటారు. కానీ తిరుపతి అనేది కొండ కింద ఉండే నగరం. అంటే తిరుమల క్షేత్రానికి ఒక ద్వారం లాంటిది. అసలైన పుణ్యక్షేత్రం 7 కొండల పైన ఉన్న తిరుమల. పురాణాల ప్రకారం ఈ 7 కొండలు ఆదిశేషుని 7 పడగలకు రూపం. అందుకే దీనిని శేషాచలం అని అంటారు. అయితే బయాలజీ అంటే జియోగ్రఫికల్ సైన్స్ ప్రకారం చూస్తే ఈ కొండలు అనేటివి ఎంత పురాతనమైనవి అంటే ఇక్కడున్న శిలాతోరణం అనే సహజ సిద్ధమైన ఒక రాతి కట్టడం దాదాపు 150 కోట్ల సంవత్సరాల పాతదని సైంటిస్టులు చెప్తున్నారు. అంటే చరిత్రకారుల అంచనాకు, సైన్స్ పరిశోధనకు దొరకని పురాతనమైన ప్రాంతం తిరుమల. సనాతన ధర్మం ప్రకారం కలియుగ ప్రారంభంలో మునులంతా కలిసి ఒక యజ్ఞాన్ని చేశారు. ఆ యజ్ఞం యొక్క ఫలితాన్ని త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలని చర్చ వచ్చినప్పుడు భృగు మహర్షి దాన్ని పరీక్షించడానికి బయలుదేరారు. బ్రహ్మ విష్ణువులను పరీక్షించిన తర్వాత విష్ణువు దగ్గరికి వెళ్తాడు. అక్కడ స్వామివారి పక్షస్థలంపై అంటే లక్ష్మీదేవి నివసించే స్థానంపై భృగు మహర్షి తనడంతో కోపగించుకున్న అమ్మవారు వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వస్తారు. అమ్మవారిని వెతుక్కుంటూ మహావిష్ణువు కూడా ఒక సాధారణ మనిషి రూపంలో శ్రీనివాసుడు అనే ఒక పేరు పెట్టుకొని భూలోకానికి మళ్ళీ దిగుతాడు. ఆయన ఎంచుకున్న పుణ్యక్షేత్రమే శేషాచల అడవులు. ఇక్కడే వరాహ స్వామి అనుమతితో నివాసం ఉండి 3 అడుగుల జాగాను అద్దెకు తీసుకొని ఉండేవాడు. అలాగే పద్మావతి అమ్మవారిని వివాహం కూడా చేసుకుంటారు. ఆ సమయంలోనే స్వామివారు ఒక మాట ఇస్తారు. కలియుగం అంతమయ్యే వరకు నా భక్తులను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి నేను ఇక్కడే ఒక శిలనే ఉంటానని ఒక మాట ఇస్తారనమాట. ఇదంతా ఒక నమ్మకం మాత్రమేనా అంటే కాదు. దీనికి బలమైన చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. చరిత్ర పుటలలో తిరుమల ప్రస్తావన కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి సంఘం సాహిత్యంలోనే కనిపిస్తుంది. అప్పట్లో ఈ కొండలను వేంగడం అని పిలిచేవారు. తిరుమల ఆలయ గోడల పైన దాదాపు 1150 పైగా పురాతన శిలా శాసనాలు తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఉన్న ఈ రికార్డుల ప్రకారం క్రీస్తు శకం 830లో పల్లవరాణి సంవై స్వామివారికి భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చినట్లు క్లియర్ గా డేట్స్ తో సహా రాసి ఉంది. అంటే ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల లిఖితపూర్వక చరిత్ర ఉంది. ఆ తర్వాత చోళరాజులు, పాండ్యరాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కానీ తిరుమల చరిత్రను పూర్తిగా మార్చేసింది మాత్రం విజయనగర సామ్రాజ్యం. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో ఈ దేవాలయం స్వర్ణయుగాన్ని చూసింది. రాయల వారు తన జీవితంలో 7 సార్లు తిరుమలను సందర్శించినట్టు చరిత్రలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు గారు ఎప్పుడైతే యుద్ధాన్ని గెలిచిన ప్రతిసారి తిరుమలకు వచ్చేవారు. ఆయన సమర్పించిన అపారమైన బంగారం, నవరత్నాలతోనే ఈరోజు మనం చూస్తున్న ఆనంద నిలయం రూపుదిద్దుకుంది. ఆ తర్వాత వచ్చిన మరాఠీలు, చివరకు ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి కూడా ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి రికార్డులలో భద్రపరిచారు. చరిత్ర పురాణాలు పక్కన పెడితే ఇప్పటికీ తిరుమల కొన్ని విషయాలు ఎవరికీ తెలియని మిస్టరీగానే మిగిలిపోయాయి. మొదటిది ఇక్కడున్న పాజిటివ్ ఎనర్జీ. కోట్ల ఆస్తులు ఉన్న బిజినెస్ మ్యాన్ ఏమీ లేని పేదవాడి వరకు గంటలు తరబడి క్యూలను నిలబడి కేవలం 2 సెకండ్లు స్వామిని చూడగానే కళ్ళలో నీళ్లు దొరుకుతాయి. ఆ క్షణంలో మనసుకు కలిగే హాయి, ఆ టైంలో దొరికే మైండ్కి ఆ పీస్ఫుల్నెస్ ఇంతవరకు సైన్స్ ఎందుకు అలా వస్తుందని ప్రూవ్ చేయలేకపోయింది. ఏ సైన్స్ కారణం చెప్పలేకపోయింది. రెండవది సమర్పణ. ఇక్కడ జనాలు టన్నుల కొద్ది బంగారం, కోట్ల రూపాయల డబ్బు, చివరికి తమ తలనీలాలు కూడా ఇస్తారు. దీని వెనుక ఒక నమ్మకం ఉంది. స్వామివారి కళ్యాణం కోసం కుబేరుడి దగ్గర కొంతవరకు అప్పు చేశారని ఒక నమ్మకం. ఆ అప్పును తీర్చడానికి భక్తులు తమ వంతుగా కానుకలు సమర్పిస్తారని నమ్ముతారు. అంతేకాదు గర్భగుడిలో స్వామివారి వెనుక చెవు పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుందని, కొన్నిసార్లు విగ్రహానికి నిజంగానే చెమటలు పడుతున్నాయని అక్కడున్న అర్చకులు చెప్తారు. ఇప్పుడు సైన్స్ లోకి వెళ్దాం. తిరుమలలో జరిగే కొన్ని అద్భుతాలకు ఇప్పటికీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ లేదు. మిస్టరీ 1. గర్భగుడిలో ఎన్ని దీపాలు వెలుగుతున్నా, బయట ఎంత ఎండగా ఉన్నా స్వామివారి యొక్క మూల విరాట్ 53 డిగ్రీల అత్యంత చల్లగా ఉంటుంది. కానీ గురువారం నిజరూప దర్శనం టైంలో విగ్రహానికి ముత్యాలు లాంటి చెమటలు పట్టుతున్నాయి. దీన్ని స్వయంగా అర్చకులే చెప్తున్నారు. ఒక రాతి విగ్రహానికి చెమట పట్టడం ఎలా సాధ్యం? మిస్టరీ 2. స్వామివారి విగ్రహం వెనక చెవు పెట్టి వింటే క్లియర్ గా ఒక సముద్రపు ఘోష వినిపిస్తుంది. కొండలపైన సముద్రపు అలల యొక్క సౌండ్ రావడానికి రహస్యం ఏంటి? మిస్టరీ 3. సాధారణంగా ఏ రాతిపైనైనా పచ్చ కర్పూరం పెడితే ఆ రాయి కెమికల్ రియాక్షన్ వల్ల పగుళ్ళు ఇస్తుంది. కానీ వేల ఏళ్ళగా స్వామివారి విగ్రహం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది.
ఆ విగ్రహానికి రోజు పచ్చకర్పూరం రాస్తున్నప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఒక్క స్క్రాచ్ కూడా పడలేదు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడే నిజాలు. ఇవి నమ్ముతారా? లేక సైన్స్ డీకోడ్ చేయని ఎనర్జీ సోర్సా? ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తిరుమలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తమ అహాన్ని, ఆస్తులను, చివరికి తలనీలను కూడా వదిలేసి వస్తారు. కోట్ల రూపాయలు ఉన్నోడైనా, ₹10 లేనోడైనా సరే ఆ 2 సెకండ్లలో పొందే అబ్సల్యూట్ ఇన్నర్ పీస్ కోసం యుగాలు మారినా, టెక్నాలజీ మారినా ఆ 7 కొండల్లో ఉన్న వైబ్రేషన్ మాత్రం మారలేదు. సో ఫైనల్ ఈజ్ ద ట్రూత్. తిరుమల అనేది కేవలం మన పూర్వీకులు రాసిన ఒక కథ మాత్రమేనా? లేక శతాబ్దాల నాటి చరిత్ర అండ్ సైన్స్ నిరూపిస్తున్న దైవిక? తిరుమలకు వెళ్ళినప్పుడు ఎలాంటి మిస్టరికల్ ఎక్స్పీరియన్స్ మీరు పొందారు? కింద కామెంట్స్లో పక్కాగా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ కోసం ఇప్పుడే మన త్రియాస్త్రాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.